మౌళి నటించిన లిటిల్ హార్ట్స్ బాక్స్ ఆఫీస్లో దూసుకెళ్తోంది. తక్కువ బడ్జెట్తో యూత్ను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బలమైన మౌత్ టాక్తో నడుస్తోంది. కానీ మిరాయి, కిష్కింధపురి చిత్రాలు ఈ జోరును ఆపగలవా? పూర్తి వివరాలు చూద్దాం. లిటిల్ హార్ట్స్ కామెడీ ఎంటర్టైనర్గా యూత్లో మంచి ఆదరణ పొందుతుంది. మౌళి నటన, హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం లాభాలను ఆర్జిస్తూ బాక్సాఫీస్లో సత్తా చాటుతుంది. అయితే శుక్రవారం విడుదలైన మిరాయ్, కిష్కింధపురి చిత్రాలు భారీ హైప్తో థియేటర్లలో దూసుకెళ్తున్నాయి. ఈ రెండు చిత్రాలు మంచి రివ్యూలతో వీకెండ్లో ఆకర్షిస్తున్నాయి. మిరాయ్ యాక్షన్ థ్రిల్లర్గా, కిష్కింధపురి ఫ్యాంటసీ డ్రామాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పోటీలో లిటిల్ హార్ట్స్ తన జోరును కొనసాగించగలదా లేక కలెక్షన్లు తగ్గుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీకెండ్ ఫలితాలు ఈ చిత్రాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అవతార్ సినిమాలో జేక్సులు నేను ఒకటే తెలుసా, గ్రహాంతరవాసులైన ఒకే నాకు క్యాస్ట్. శివకార్తికేయన్, పరాశక్తి, విజయ్, జననాయగన్ సినిమాలు 2026 సంక్రాంతి బరిలో తలపడనున్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన పరాశక్తి భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ హోరాహోరీ పోటీ పొంగల్ సీజన్ను హీటెక్కిస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం. పరాశక్తి చిత్రంలో శివకార్తికేయన్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో జనవరి 14, 2026 విడుదల కానున్న ఈ చిత్రం భావోద్వేగ కథాంశంతో ఆకట్టుకోనుంది. అటు విజయ్ నటిస్తున్న జననాయగన్ జనవరి 9న రిలీజ్ అవుతుంది. ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బాక్సాఫీస్లో గట్టి పోటీ ఇవ్వనున్నాయి. పరాశక్తి హిస్టారికల్ నేపథ్యంతో, జననాయగన్ సమకాలీన కథాంశంతో ఆకర్షిస్తాయి. శివకార్తికేయన్ గత చిత్రం మదరాసి అనుకున్న విజయం సాధించకపోవడంతో పరాశక్తితో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశిస్తున్నారు. విజయ్ అభిమానులు జననాయగన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ సినీ ప్రియులకు రసవత్తరంగా ఉండనుంది. సూర్య నటిస్తున్న కరుప్పు సినిమా సంక్రాంతి రిలీజ్ పై సందిగ్ధత నెలకొంది. భారీ చిత్రాలతో పోటీ ఉండడంతో సమ్మర్లో రిలీజ్ను ఎంచుకునే యోచనలో సూర్య టీం ఉంది. ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం. సూర్య నటిస్తున్న కరుప్పు సినిమా సంక్రాంతి రిలీజ్ ప్లాన్ను వాయిదా వేసే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 9న విజయ్, జననాయగన్, జనవరి 14న శివకార్తికేయన్, పరాశక్తి విడుదలవుతున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలతో పోటీ భయపెట్టడంతో సూర్య టీం సమ్మర్ రిలీజ్ ని పరిశీలిస్తుంది. కరుప్పు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. సూర్య గత చిత్రాలు అనుకున్న విజయం సాధించకపోవడంతో ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పట్టు సాధించాలని ఆశిస్తున్నారు. సమ్మర్ రిలీజ్తో పోటీ తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్లు మెరుగవుతాయని టీం భావిస్తుంది. రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.